ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ హెచ్ఆర్ వ్యాధితో బాధపడే వాళ్ళు మొత్తం 72 మందిగా అధికారికంగా ధృవీకరించారు. కానీ ఇందులోని ఇప్పుడు మాత్రం ఆసుపత్రుల్లోని వివిధ ఆసుపత్రులు, అటు ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు కానీ 54 మంది వరకును చికిత్స పొందుతున్నారు. మిగతా వాళ్ళు డిశ్చార్జ్ ఇంటికి వచ్చారు. కానీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి ఇంకా పూర్తి స్థాయిలో మాత్రం మెరుగు అవ్వలేదని మాత్రం మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి ముఖ్యంగా ఓ పక్కనే అధికారులు చెప్పిన దీని ప్రకారం ఏంటంటే నీరు ఒకటే కాకుండా తీసుకునే ఆహారం కూడా కల్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెళ్లిళ్ళు జరిగాయి, అదేవిధంగా కొన్ని పండుగలు జరిగాయి. ఆ పండుగల్లో తినే ఆ ఆహారం అడక్క కూడా ఈ విధంగా జరగచ్చు అని చెప్పి చెప్తున్నారు. శాంపిల్స్ ఇప్పటికీ ఇంటింటికి వెళ్ళి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఆ కలెక్ట్ చేసిన శాంపిల్స్ ని విశాఖపట్నం పరీక్షల నిమిత్తం పంపించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్ ప్రకారం ఏం జరిగింది అన్న అంశాన్ని పరిగణలో తీసుకొని చర్యలు తీసుకుంటామని మాత్రం కలెక్టర్ మాత్రం ప్రత్యేకంగా హెచ్ఎంటీవీకి తెలిపారు. అదేవిధంగా